చైనాలో జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గుతున్న వేళ డ్రాగన్ ప్రభుత్వం వివాహ వ్యవస్థను బలోపేతం చేయడానికి నడుం బిగించింది. తాజాగా వివాహాలకు సంబంధించిన చట్టాల్లో కీలక మార్పులు తెస్తూ డ్రాఫ్ట్ ను విడుదల చేసింది. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లకు ఇప్పటి వరకు ఉన్న ప్రాంతీయ నిబంధనలను తొలగించింది. హౌస్ హోల్డ్ రిజిస్టర్ అవసరం లేదని పేర్కొంది. కుటుంబ వ్యవస్థకు అనుకూల సమాజం నిర్మించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక విడాకులను తగ్గించేందుకు వీలుగా వీటిల్లో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. విడాకులకు 30 రోజుల కూలింగ్ పీరియడ్ను కూడా ఇవ్వాలని పేర్కొంది. జంటలో ఏ ఒక్కరైనా విడాకులకు ఇష్టపడకపోతే వారు దరఖాస్తును వెనక్కి తీసుకోవచ్చు. ఆ తర్వాత విడాకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేస్తారు. కొత్తగా తెచ్చిన ఈ డ్రాఫ్ట్ పై సెప్టెంబర్లోగా ప్రజలు అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం కోరింది. అయితే చైనాలో ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 34.3 లక్షల మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువేనని గణాంకాలు చెబుతున్నాయి. 2013 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో పెళ్లిళ్లు జరగడం ఇదే తొలిసారని వెల్లడించాయి. గతేడాది కూడా చైనాలో వివాహాల రేటును పెంచేందుకు ఓ ప్రాజెక్టును మొదలుపెట్టారు. దీని కింద సరైన సమయంలో యువతీ యువకులకు పెళ్లి అయ్యేట్లు చూడటం, పిల్లల బాధ్యతలను భార్యాభర్తలు పంచుకునేలా చేయడం, పెళ్లి కూతుళ్లకు చెల్లించే అధిక కట్నాలు అడ్డుకోవడం, ఇతర ఆచారాలను పరిరక్షించడం వంటివి చేపట్టారు. మరోవైపు చైనాలోని పలు రాష్ట్రాల్లో జననాల రేటును పెంచేందుకు ఆయా ప్రభుత్వాలు పన్ను రాయితీలు, గృహాలపై సబ్సిడీలు, మూడో బిడ్డను కంటే రాయితీ విద్య వంటి సౌకర్యాలను కల్పించారు. ఇక 25 అంతకంటే తక్కువ వయసు ఉన్న యువతులు వివాహం చేసుకునేలా రాయితీలను కూడా డ్రాగన్ సర్కార్ ప్రకటించింది. కానీ చైనాలో యువతీ యువకులు వివాహ బంధంలోకి ప్రవేశించడానికి విముఖంగా ఉన్నట్లు ఇటీవలి సర్వేల్లో వెల్లడైంది. ఒకప్పుడు జనాభాను తగ్గించేందుకు కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు పిల్లల్ని కన్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్నా యువత పట్టించుకోవడం లేదు. దీంతో జననాల రేటు గణనీయంగా పతనమవుతుండగా వృద్ధుల రేటు పెరిగిపోతోంది. ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని చైనా యువత భావిస్తుండడం పెద్ద సమస్యగా మారిందని చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తర్వాత చైనాలో పెళ్లిళ్ల సంఖ్య మరింత తగ్గింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా పెళ్లిళ్లు చేసుకునేందుకు యువత వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.